అందరికీ నమస్సుమాంజలి. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జునునికి ఎన్నో అంశాలను గురించి బోధిస్తూ ఉంటారు యుద్ధభూమిలో. అయితే ఒక ప్రత్యేకమైన విషయం గురించి బోధిస్తారు. అది ఏమిటంటే, అర్జున, మనం ఈ రోజు అన్నం వండుకున్న పాత్రలో మరుసటి రోజు మరలా అన్నం వండుకోవాలి అంటే ఆ పాత్రను ఖచ్చితంగా శుభ్రం చేసి కడిగి ఆ తరువాత కదా అన్నం వండాలి. అదేవిధంగా మానవుడు తన దేహాన్ని ప్రతిరోజు తనలోని మాలిన్యాన్ని శుద్ధి చేసుకుంటూ జీవిస్తేనే తన జీవన గమనం సవ్యంగా సాగుతుంది అని చెప్తారు. ఆ పదాలను అందమైన కొన్ని పదాలుగా పేర్చి మీ ముందు ఉంచుతున్నాను. తళతళా మెరియాలి నీటి పాత్ర. ఓ ప్రియా, నీ దేహం వేవేల రంగులు అద్దుకున్న, వయ్యారాల వంపులున్న, సింగారాల సొగసులున్న ఓ అందమైన మట్టి పాత్ర. ఆ పాత్రలో నీ ఇంటి కోట కూటిని, ఏటి నీటిని, పొంగుతున్న పైరు కొంగులోని ఊపిరి గాలిని, నువ్వు పుట్టి వచ్చిన ప్రకృతమ్మ ఒడి వెచ్చదనాన్ని, ఆ సువిశాల ఆకాశం విరజిమ్ముతున్న చైతన్య శక్తిని ఎన్నో గడియలకు ముందు నీవు నింపుకున్నావు. ఓ ప్రియ దేహమా, గతించిన గడియల్లో మతి భ్రమించేలోపే మేలుకో. నిన్నటి పాత్రలోని కూడు పాడైపోయింది, జలం మలినమైపోయింది, శ్వాస అలసిపోయింది. ఓ ప్రియ దేహమా, బ్రహ్మముహూర్తాన మేలుకో, మాలిన్యాన్ని విడిచిపెట్టు. ధ్యానమనే పీచుతో నిన్నటి నాచుపట్టిన పాత్రను రుద్ది కడిగిపెట్టు. ప్రాణాయామ క్రియలతో చైతన్య శక్తితో పాత్రను తుడిచిపెట్టు. కష్టమైన కదలికలతో పాత్ర వంపుల్ని కాస్త సరిదిద్ది పెట్టు. తలతలా మెరియాలి నీటి పాత్ర. ఈ కవితను యోగా, ప్రాణాయామం, ధ్యానం ఇవన్నీ చేస్తే మన శరీరంలోని మాలిన్యాన్ని కూడా ప్రతిరోజు మన శరీరాన్ని శుద్ధి చేసుకుని నేటి రోజుకి మన శరీరాన్ని సిద్ధం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కవితను రాశాను. జై శ్రీరామ్.